పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై మిస్టరీ అయితే విడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలన్నీ కూడా బయటకొస్తూ ఉన్నాయి. రోడ్డుపై కంటైనర్ ను ఆపడం వల్లే ప్రమాదం జరిగింది అని అధికారులు నిర్ధారించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తి వాహనాలు ఆపుతూ ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే ట్రాక్టర్ లోడుతో వెళ్తోన్న కంటైనర్ ను సైగలు చేసి హైవే పైనే ఆపేశాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన కార్ కంటైనర్ ను ఢీకొట్టడంతో 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. అవే విజువల్స్ చూడొచ్చు మీరు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద. కారులో నుంచి దిగి కంటైనర్ ను ఆపాలి అని అంటూ ఏఎస్ఐ కుమారుడు అక్కడ సైగ చేశాడు. ఏఎస్ఐ కొడుకు వెంకట్ నాయుడు అరాచకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయి. తండ్రి ఏఎస్ఐ అండదండలతోనే వెంకట్ నాయుడు ఈ దందాలకు తెరలేపినట్టుగా పోలీసులు కూడా గుర్తిస్తున్నారు. 3 ఏళ్ల కిందట నోట్ల మార్పిడి జరిగిన సమయంలో దాదాపు 2000 నోట్లు తీసుకొని 500 ఇస్తాను 500 నోట్లు ఇస్తాను అనంటూ కూడా చాలా మందిని మోసం చేసినట్టుగా తెలుస్తోంది. నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారిని కోటప్పకొండ వద్దకు పిలిపించి వచ్చిన వారిపై దాడి చేసి 50 లక్షల రూపాయలు తీసుకువెళ్లి పరారైనట్లుగా కూడా కొంతమంది ఆయన పైన కంప్లైంట్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారి నుంచి బంగారం ఇప్పిస్తాను చౌకగా అని చెప్పి దారి దోపిడీకి పాల్పడిన సంఘటన కూడా వెలుగులోకి వస్తోంది. ఈ యాక్సిడెంట్ తో వెంకట్ నాయుడు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ చూడొచ్చు మొత్తం ఇప్పుడు వెంకట్ నాయుడు అరాచకాలన్నీ కూడా బయటకు రావడానికి కారణం చిలకలూరిపేటలో జరిగిన ఒక ప్రమాదానికి సంబంధించింది. రైట్, నర్సరావుపేటలో సీజ్ చేసిన వాహనాలను కూడా ఎత్తుకెళ్లిన కేసు వెంకట్ నాయుడుపై ఉన్నట్టుగా మాకు తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. మణికుమార్, తండ్రి ఏఎస్ఐ కావడంతో వెంకట్ నాయుడు అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా మంది బాధితులు మోసపోయామంటూ చెప్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సుమతి, ఇటీవల ఈ నెల 4వ తేదీన చిలకలూరిపేట బైపాస్ మీద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 5 ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఆ సంగతి తెలిసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన రిలీజ్ ఒక సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఇప్పుడంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఒక కారు ఆ కంటైనర్ ను క్రాస్ చేసి ఆ లారీను ఆపాల్సిందిగా కూడా సైకిల్ చేసినట్టు కూడా మనకి ఆ వీడియోలో తెలుస్తుంది. ఎప్పుడైతే లారీ సడన్ బ్రేక్ వేశారో వెంటనే వచ్చినట్టు వెనక నుంచి అతి వేగంగా వస్తున్నటువంటి స్విఫ్ట్ కారులో ఉన్నటువంటి విద్యార్థి పైన కారు అతి వేగంగా ఆ కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడ స్పాట్ లో 4 విద్యార్థులు చనిపోయారు. తర్వాత ఆసుపత్రికి తరలిస్తున్న తరుణంలో మరొక విద్యార్థి మొత్తం 5 ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన పరిస్థితి. అయితే ఏదైతే కంటైనర్ ను ఆపినటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్ కు సంబంధించి మొదట్లో ఆర్టీఓ అధికారులు ఆపారు ఆ కార్ అని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ఆ కార్ కు సంబంధించి నర్సరావుపేట డిఎస్పీ కార్యాలయంలో పనిచేసిన ఒక ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు కారుగా గుర్తించారు. ఆర్టీఓ అధికారుల అవతారం ఎత్తి అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్టు కూడా అతను ఆ క్రమంలోనే ఆ లారీని ఆపినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఆ లారీని ఆపిన సమయంలో ఆ కారులో వెంకట్ నాయుడుతో పాటు మరో 5 వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతానికి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో ఒక వ్యక్తి పరారైనట్టు కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి వెంకట్ నాయుడుతో పాటు మిగిలిన నలుగురిని కూడా పోలీసులు అదుపులో ఉంచుకొని విచారణ చేస్తున్నారు. నిన్న గుంటూరు రేంజ్ ఏఎస్ఐ అంటే వెంకట్ నాయుడు తండ్రి ఏఎస్ఐ కావడంతో ఉన్నతాధికారుల అండదండలు కూడా ఈయనకు ఉన్నాయంటున్నాడు. దాదాపు 2 ఏళ్ల క్రితం నుంచి కూడా చాలా దందాలకు పాల్పడ్డాడు. దీనిపైన ఉన్నతాధికారులు ఏమైనా మాట్లాడుతున్నారా? వాస్తవానికి వెంకట్ నాయుడు మీద గతంలో కూడా చాలా ఆరోపణలు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ తో అతని అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. గత 3 ఏళ్ల క్రితం నోట్ల మార్పిడి అంటే 2000 నోట్లు మాకు ఇస్తే మేము 500 రూపాయల నోట్ల కట్టలు ఇస్తామంటూ కూడా కొంతమందిని కోటప్పకొండకు పిలిపించి వారి వద్ద నుంచి 50 లక్షలు దోపిడీ చేసి వారి మీద దాడి చేసిన ఘటన కూడా అతని మీద కేసు నమోదైంది. ఆ కేసులో కూడా తండ్రి ఏఎస్ఐ ఎవరితో ఉన్నారో ఆ ఏఎస్ఐ అండదండలతో ఆ కేసు నుంచి తప్పించుకున్నట్టు కూడా తెలిసింది. తర్వాత తక్కువ ధరకే బంగారం ఇస్తానంటూ కూడా కొంతమందిని మోసం హైదరాబాద్, బెంగళూరు చెందినటువంటి వారిని మోసం చేసి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన కేసు కూడా వెంకట్ నాయుడు మీద ఉంది. తర్వాత అదే నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో వెంకట్ నాయుడు మరో కేసు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది ఏదైతే పోలీసులు సీజ్ చేసినట్టు వాహనాలు ఉంటాయో నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసినట్టు వాహనాలు మిస్ అయ్యాయి గత కొన్నేళ్ల క్రితం. అయితే ఆ వాహనాలు ఎవరు దొంగిలించారు అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ లో వెంకట్ నాయుడే ఆ వాహనాలను తరలించినట్టు కూడా పోలీసులకు గుర్తించారు. అయితే ఆ కేసుకు సంబంధించి కూడా
ఎవరైతే తండ్రి ఉన్నారో ఏఎస్ఐ అతను ప్రోత్సాహంతో అతను అన్నదండలతోనే ఆ కేసు నుంచి కూడా బయటపడినట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా అంటే మణికుమార్, ఏఎస్ఐ అయితే స్థానంలో తండ్రి ప్రస్తుతం ఉన్నాడు. ఇక్కడ చిలకలూరుపేటలో జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి అయితే మిస్టరీ వీడింది అని చెప్పాలి. ఎందుకంటే సడన్ గా ఆపడం వల్ల వెనక నుంచి వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా కంటైనర్ ఢీ కొట్టారు, చనిపోయారు. ఇప్పుడు ఆ కేసుతో పాటు ఇప్పుడు మీరు చెప్తున్న పలు రకాల కేసులు కూడా. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తాడు తను వెంకట్ నాయుడు. నిజంగా బ్రేక్ ఇన్స్పెక్టరేనా? అసలు ఆయన నేపథ్యం ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాస్తవానికి అతనికి ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు వెంకటనాయుడు గారికి, మరొక కుమారుడు లా చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే కేవలం ఇలాంటి దందాల కోసమే వీళ్ళని సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో తన కుమారుడు వెంకటనాయుడిని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న అక్రమ వసూలు దందాలకు పాల్పడుతుంది కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అదే మరోవైపు అదే నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో గత కొన్నేళ్ల పాటు కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా అతను అక్కడి నుంచి అక్కడే తిష్ట వేసి అక్కడి నుంచే ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే గతంలో ఏదైతే నోట్ల మార్పిడికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో డైరెక్ట్ గా ఏఎస్ఐ హస్తం ఉందని తెలియడంతో అప్పుడు పోలీసులు అతన్ని సస్పెండ్ చేశారు. అయితే పోలీసులు సస్పెండ్ చేసిన 6 నెలలకే మళ్ళీ తన పలుకుబడితో విధుల్లో జాయిన్ అయ్యాడు. విధుల్లో జాయిన్ అవడం కాకుండా మళ్ళీ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లోనే వచ్చి తిష్ట వేసిన పరిస్థితి. ప్రస్తుతం అతను నర్సరావుపేట పోలీస్ స్టేషన్ నుండి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి ఈ కార్ యాక్సిడెంట్ సంబంధించి కూడా తన కుమారుడిని తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఏఎస్ఐ మీద ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కోట్ల రూపాయల సొమ్ము కూడబెట్టాలనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడే నర్సరావుపేట కార్యాలయం ఎస్పీ కార్యాలయంలో అతనికి పెద్ద ఉన్నతాధికారుల సపోర్ట్లు కూడా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే వీటన్నిటి మీద కూడా ఉన్నతాధికారులు దీని మీద పూర్తిగా కూడా మణికుమార్, ఇప్పుడు ఏఎస్ఐ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే అతని కొడుకుల మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? 2 ఏళ్ల నుంచి చాలా మందిని మోసం చేశాడు. ఏఎస్ఐ కావడంతో ఆ పలుకుబడితో చాలా దందాలు, అంటే కొడుకులు తప్పులు చేస్తుంటే దాన్ని ప్రోత్సహించాడు, అది కూడా తప్పే. సో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు? వాస్తవానికి ఏఎస్ఐ చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఇప్పటి వరకు కూడా ఆధారాలు ఏవి కూడా బయటికి రాలేదు. అతను ఆ విధంగా గుట్టు చప్పుడు కాకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారుల సపోర్ట్ తో ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిలకలూరుపేట రోడ్ యాక్సిడెంట్ ఘటనతో ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఏఎస్ఐకి ఉచ్చి బిగుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఆయన చేసినట్టు అక్రమాలకు కావచ్చు, లేదంటే అతని వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఉన్నతాధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏఎస్ఐ సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి తన కొడుకుతో ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తున్నాడనే ఒక డిపార్ట్మెంట్ కి ఇది ఒక మాయని మచ్చలా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు కొడుకులతో కూడా ఇలాంటి దందాకే తెరలేపేడా ఏఎస్ఐ? లేకపోతే అసలు వాళ్ళిద్దరిది ఏంటి? ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? వాస్తవానికి ఎవరైతే వెంకటనాయుడు వృత్తిరీత్యా ఎటువంటి ఉద్యోగం ఏమి చేయడు. కేవలం ఏవైతే తండ్రి చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ అతను చెప్పేటువంటి అక్రమాలన్నీ కూడా తోత చెప్పకుండా పాటిస్తూ ఉంటాడు. ఆ డబ్బులన్నీ కూడా తండ్రికి అప్పచెప్తూ ఉంటాడు. ఇదే కార్యక్రమం మొత్తం నుంచి కూడా ఈ వెంకటనాయుడు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో చేసినటువంటి ఏవైతే బంగారం విషయంలో కావచ్చు, తక్కువ ధరకే బంగారం ఇస్తున్న విషయంలో కావచ్చు, లేదంటే దొంగ నోటు మార్పిడికి సంబంధించి కావచ్చు, ఆ సమయంలో కూడా తండ్రితో డైరెక్ట్ గా ఫోన్ చేసి తనకు డబ్బులు అందాయి అని చెప్పి తండ్రితో చెప్పడం, తండ్రి పలానా చోటకు తీసుకెళ్లి ఇవ్వు అని చెప్పినటువంటి ఒక ఆడియో రికార్డులు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ కేసులో కూడా ఇతన్ని ఏఎస్ఐని సస్పెండ్ చేశారు అధికారులు. అయితే తర్వాత తన పలుకుబడితో మళ్ళీ విధుల్లో చేరిన తర్వాత ఇప్పుడు కూడా అదే పందా ఇంకా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ చిలకలూరుపేట ఘటనకు సంబంధించి కేవలం ఏఎస్ఐ కొడుకు నిర్లక్ష్యం కారణంగానే 5 విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాబట్టి దీని మీద ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకున్న నేపథ్యం దీని మీద ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏదైతే చూడాల్సిన అవసరం ఉంది. గతంలో కేసు లాగానే ఈ కేసును కూడా మాఫీ చేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఉన్నతాధికారులు వీళ్ళ మీద దృష్టి పెట్టి ఏఎస్ఐకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ సో మచ్.